అందరికీ నమస్కారం. చుల్లేడు గ్రామ సర్పంచ్ ఎలక్షన్ల సందర్భంగా గౌరవనీయులైన మన దేశ ప్రధాని గారికి, అలాగే గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారికి, అలాగే గౌరవనీయులైన మన మునుగోడు నియోజకవర్గ ఎమ్మెల్యే గారులకి, రాజగోపాల్ రెడ్డి సార్ గారికి, అలాగే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సార్ గారికి, అలాగే బీజేపీ పెద్దలకి, కమ్యూనిస్టు పార్టీ నాయకులకి, సత్యమన్న గారికి, ప్రతి ఒక్కరికి వివిధ పార్టీల తరఫున, ఇంకా చుల్లేడు గ్రామంలో ఏ ఏ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలందరికీ, అలాగే ఇంతకుముందు చుల్లేడు గ్రామాన్ని పాలించినటువంటి గ్రామ పెద్దలు, గౌరవనీయులు మాజీ సర్పంచులకి, అలాగే మాజీ ఎంపీటీసీలకి, వారితో పాటుగా మన గ్రామాభివృద్ధిలో పాల్గొన్నటువంటి వార్డు నెంబర్లకి, వారితో పాటుగా ఇప్పుడు ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో ఈ సర్పంచ్ ఎలక్షన్లలో 1వ తారీఖు 12వ నెల 2025 రోజున నామినేషన్లు ఘట్టం ముగించుకొని ఇక ఉపసంహరణకి కానీ, లేక ఎలక్షన్లకు కానీ, లేక ఏకగ్రీవానికి కానీ వెళ్ళేటువంటి మన గ్రామ ప్రజల అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి, పోటీ చేసినటువంటి గ్రామ సేవ మీద ఇష్టంతో, గ్రామానికి సేవ చేయాలనే ఉద్దేశంతో నిలబడినటువంటి గ్రామ సర్పంచులకి సర్పంచ్ నెంబర్లకి, గ్రామ వార్డు నెంబర్లకి, అలాగే వీరితో పాటుగా మనందరినీ ఆశీర్వదించేటువంటి మేను ముఖ్యంగా మన గ్రామంలోని ఓటర్ మహాశయులటువంటి మహిళలకి, పురుషులకి, చిన్న పెద్దలకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఓం శ్రీ గురుదత్తాయ నమః, శ్రీ గురుదేవాయ నమః, శ్రీ దత్తాయ గురవే నమః, శ్రీవల్లభాయ నమః, శ్రీ నరసింహ సరస్వతియే నమః. జై గురుదత్తాయ నమః. అందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా యొక్క విన్నపం, అయ్యా మన గ్రామ అభివృద్ధి చెందడానికి నేను అహర్నిశలు ముందుంటూనే ఉన్నాను. పోయిన ఎలక్షన్లో కూడా సర్పంచ్గా పోటీ చేశాను, అలాగే ఎంపీటీసీ ఎలక్షన్లలో కూడా పోటీ చేశాను. సరే, ఏది ఏమైనప్పటికీ మన ఊరి మీద ప్రేమతో మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి నేను ఎవరికి కూడా పోటీ అనుకోను, ఎవరికి కూడా వ్యతిరేకిని కాదు, ఏ పార్టీకి కూడా వ్యతిరేకత లేదు. ఎందుకంటే నేను పోయిన ఎలక్షన్లలో అందరితో కలుపుకొని పోయి, ఏ పార్టీలో ఉన్నప్పటికీ ఎవరితోటి కూడా నేను మంచి భావంతో మెలిగాను. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, గెలిచిన వారికి గ్రామ ప్రజల సహకారం ఉండాలని చెప్పనే నా ఆలోచన. అలాగే గెలిచిన వారు మన గ్రామాన్ని అభివృద్ధి చేయాలని చెప్పనే ఉద్దేశం. కాబట్టి ఇక నేను గెలిచిన వారికి నేను వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడలేదు. గ్రామ ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవిస్తూ నేను మధ్యలో ఎప్పుడు కూడా గ్రామంలో ఇన్వాల్వ్ కాలేదు. ఎందుకంటే గ్రామంలో నేను ఇన్వాల్వ్ అయ్యి ఉంటే లేనిపోని అపార్థాలు గెలిచిన వాళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే వారి తరపుకెళ్ళి ఉన్న వాళ్ళు మనని
అపనిందల పాలు చేసే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రజలు ఇచ్చిన తీర్పుకి కట్టుబడి వాళ్ళు చేసే సేవను ప్రజలే గుర్తించాలి. మంచి కానీ చెడు కానీ అనుకొని నేను ఆ విధంగా ఇన్వాల్వ్ కాలేదు. దయచేసి ఇది మన గ్రామ ప్రజలందరూ గమనించాలి. వాళ్ళు ఎక్స్ పార్టీలో ఒకవేళ ఎక్స్గా పార్టీ నాకు ఎక్స్ కాదు, ఒకవేళ ఆపోజిట్లో నిలబడతారు. ప్రతి ఒక్కరికి నిలబడే హక్కు ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కరికి సేవాభావం ఉంటుంది కాబట్టి నేను కూడా మీలో ఒక్కడినే, వారిలో ఒక్కడిని. కాబట్టి గెలిపించిన వారిని నేను వ్యతిరేకంగా మాట్లాడడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే ప్రజలు మీరిచ్చిన తీర్పుకి నేను శిరస వహిస్తూ ఉంటాను. కాబట్టి నేను వారికి ఏ పనులు చేసినా చేయకపోయినా కూడా ప్రజలే అడుగుతారు. ప్రజలు ఇచ్చిన తీర్పు కాబట్టి ప్రజలే ఆ సమస్య మీద మాట్లాడతారు. కాబట్టి మనం చేసే పని ఇప్పుడు నిలబడ్డం. సపోజ్ ఇప్పుడు నిలబడ్డప్పుడు నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో నేను చెప్తాను. నేను గెలిచిన తర్వాత నేను ఆ పనులు చేసి చూపించే బాధ్యత నా పైన ఉంటుంది. కాబట్టి పోయిన ఎలక్షన్లలో దయచేసి బాగా గమనించండి. నేను ఊర్లో లేనని చెప్పని కొందరు అంటారు, ఓట్లు పడ్డాక హైదరాబాద్ పోతాడని కొందరు అంటారు. దయచేసి ఇవన్నీ అపోహలు పెట్టుకోకండి. పోయిన ఎలక్షన్లలో మా పిల్లలు చదువుల సందర్భంగా ఉన్నారు కాబట్టి సరే, నాకు వచ్చిన తీర్పు పరంగా ఇక నేను పిల్లల బాధ్యత కూడా చూసుకోవాలి. కాబట్టి ఈ 5 సంవత్సరాలు వాళ్ళ స్టడీలు ఉన్నాయి కాబట్టి నేను అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. సరే, అప్పుడు ఆ సందర్భాన నేను ఊర్లో ఉన్నప్పుడు పిల్లలు ఇక్కడ ఒంటరిగా ఉండవలసి వచ్చేదేమో, గెలిచి అక్కడ ఉన్నా కూడా సరే ఊర్లో సేవ చేయడం కానీ ఇంటికి కొంచెం ఇబ్బంది అయిపోయేది. దయచేసి ఈసారి మళ్ళీ వస్తున్నాను. ఇంకొక 5-6 నెలల్లో మా కొడుకుల చదువులు కూడా పూర్తి అవుతాయి. కాబట్టి నేను ఇక ఇప్పటి నుంచి గ్రామంలోనే నన్ను గెలిపించుకుంటే ఈ ఊరిలోనే ఏ పని లేకుండా ప్రజాసేవకే అంకితమై ఉంటాను. దయచేసి ఇది నిజం, నమ్మండి. నేను శ్రీ దత్తాత్రేయ బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపులైనటువంటి భగవాన్ ఫోటో చూపిస్తూ మీకు విన్నవించుకుంటున్నాను. దయచేసి 2 ఎలక్షన్లలో నేను ఖర్చు పెట్టుకొని లాస్ అయినాను. దయచేసి ఈసారి కూడా నేను సంపాదన కోసం రావడం లేదు. నాకు సంపాదన అనేది దురాశ లేదు. దయచేసి ఊరికి సేవ చేయాలనే దృక్పథంతో గ్రామానికి నేను మళ్ళీ వచ్చాను. నిలబడ్డ వాళ్ళు ఎన్నెన్నో తప్పుడు ప్రచారాలు కూడా కొంతమంది, అందరు చేస్తారని అనుకోలేదు. సేవా గుణం ఉండాలి కానీ అవతల వ్యక్తులపై తప్పుడు ప్రచారాలు చేయొద్దనేది నా భావం. కాబట్టి దయచేసి ఎవరైనా తప్పుడు ప్రచారాలు చేసినప్పుడు మీరు గుర్తుంచుకోండి. దయచేసి నేను ఊరికి 1-2 రోజుల్లో వచ్చేస్తాను గుర్తులు రాగానే. దయచేసి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఎవరైనా కూడా నాకు అన్ని పార్టీలు సమానమే, అందరూ మిత్రులే. ఇప్పుడు నిలబడ్డ ప్రతి ఒక్క వార్డు నెంబర్ కూడా ప్రతి ఒక్కరు రేపు ఎల్లుండి జరగబోయే విత్డ్రాలు ఉన్నాయి, నిలబడేటోళ్ళని ఉన్నాయి. ఏకగ్రీవం చేసుకోవడానికి ఈ 1-2 రోజులు సమావేశాలు ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి ఏకగ్రీవం అయితే, ఒకవేళ ప్రజలంతా ఒప్పుకుంటే ప్రజా తీర్పుకు ఏకగ్రీవానికి కూడా నేను సిద్ధంగా, ఎవరైతే నిలబడి ముందుంటారో ఆ ముందున్న వాళ్ళకి సహకరిస్తాను. ఇంకొక విషయం ఏంటంటే ఏకగ్రీవం కాని పక్షంలో నిలబడ్డ వార్డు నెంబర్లు కానీ నిలబడ్డ సర్పంచులు కానీ, ఎందుకంటే మీరు ఊరికి సేవ చేయాలని నిలబడ్డారు కాబట్టి వేరే ఆలోచన లేకుండా ఏదో పావులకో పరకకో ఆశ చూపించి విత్డ్రాలు చేపిస్తారు ఎవరైనా. కాబట్టి దయచేసి మీరు పని చేయకండి. దయచేసి విత్డ్రాలు చేసుకోకండి. మీరు ఎవరైతే మంచివారు ఉన్నారో భావన, కాబట్టి మీరు చేసే ప్రయత్నాన్ని నిండుగా గట్టిగా చేయండి. గెలిచిన వాళ్ళందరూ మన గ్రామాభివృద్ధి కోసమే పాటుపడతారు. కాబట్టి మీ ప్రతి ఒక్క వార్డు నెంబర్కు దయచేసి నేను నిలబడ్డ ప్రతి ఒక్కరికి పేరు పేరున, సర్పంచ్లకు కూడా పేరు పేరున నిలబడ్డ వాళ్ళకి నేను పేర్లు చెప్తున్నాను. ముప్ప రవీందర్ రెడ్డి గారు సర్పంచ్గా నిలబడ్డారు, బుడిగపాక నాగరాజు గారు నిలబడ్డారు, వనం లింగయ్య గారు నిలబడ్డారు, మాదాసు విజయ్ గారు నిలబడ్డారు,
గోదల శంకర్రెడ్డి గారు నిలబడ్డారు, జనగల ముత్యాలు గారు నిలబడ్డారు, కట్కూరి లింగస్వామినైనా నేను కూడా మళ్ళీ నిలబడ్డాను. కాబట్టి దయచేసి ఇంకా ఒంగూరి అశోక్ గారు, ఒంగూరి శంకరయ్య గారు, పర్వతాల తండ్రి, పెంబల్ల శంకర్ గారు, కదిరే లింగయ్య గారు, కట్కూరి శ్రీను గారు, వనం యాదయ్య గారు, బైరుగొండ వెంకటేష్ గారు, ఊడుగుండ్ల కృష్ణయ్య గారు, ముప్ప వెంకటరెడ్డి గారు, ఒంగూరి రామచంద్రం గారు, వనం పార్వతమ్మ గారు, జనిగల మహేశ్వరి గారు, చిలుముల నరసింహ గారు, ఒంగూరి బాలరాజు గారు, వీళ్ళందరూ కూడా మన గ్రామానికి సేవ చేయాలని ముందుకొచ్చిన వాళ్ళు. కాబట్టి దయచేసి మీరెవరు కూడా పేర్లు కూడా చెప్పి మరీ చెప్తున్నాను, దయచేసి మీరు విత్డ్రాలు చేసుకునే పనులు ఏం చేయకండి. మీరు చేసే సేవ కరెక్ట్గా అనుకున్నప్పుడు ప్రజలు అనేది నిర్ణయిస్తారు. దయచేసి విత్డ్రాల్ అనేది చేసుకోకుండా మీరు ప్రజాసేవలో నిలబడండి. ప్రజలు ఎవరిని ఎన్నుకోవాలనేది వాళ్ళు ఆలోచన చేస్తారు. కాబట్టి మీరు ప్రజా తీర్పుకై చూడండి. ఎవరి కోసమో ఎవరో పైసలు ఇచ్చో యాస చూపో లేకపోతే తర్వాత మళ్ళీ ఏదో ఈ ఎలక్షన్లో నిలబెడతామనో ఆ ఎలక్షన్లో నిలబెడతామనో అంటే మాత్రం మీరు వాపసు తీసుకోకండి. దయచేసి ఎలక్షన్లో మీరు సేవ చేయాలనుకునే గుణం ఉన్న వాళ్ళు కాబట్టి నాతో పాటుగా మీరు కూడా దయచేసి విత్డ్రాల్ అనేది చేసుకోకండి. ఎందుకంటే విత్డ్రాల్ చేసుకోవడానికో డబ్బులు సంపాదించుకోవడానికో మనం గ్రామంలో నిలబడలేదు, నిలబడకూడదు కూడా. అలా సంపాదించుకోవాలంటే ఏ బిజినెస్లో అయినా చేసుకోవాలి. కానీ ప్రజాసేవల మనం గ్రామ ప్రజలని మోసం చేసిన వాళ్ళం అవుతాం. డబ్బులకు అమ్ముడుపోయిన వాళ్ళం అయితే డబ్బుల కోసం ఊరిని మోసం చేయకూడదు. దయచేసి గ్రామాభివృద్ధి కోసం నిలబడేటి వాళ్ళందరూ కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనుకునే వాళ్ళు విత్డ్రాల్ చేసుకోకండి దయచేసి. ఇలాగే సర్పంచ్ అభ్యర్థులతో పాటు వార్డు నెంబర్లు పేర్లు కూడా చెప్తున్నాను. ఇప్పుడు నిలబడ్డటువంటి వార్డు నెంబర్లు: బొడ్డు కృష్ణయ్య గారు 1వ వార్డుకు, బొడ్డు స్వామి గారు నిలబడ్డారు. అలాగే 2వ వార్డులో శివరాత్రి విజయ గారు, మద్ది అశ్విని గారు, పగిళ్ళ సరిత గారు. అలాగే 3వ వార్డులో బుడిగపాక స్వప్న గారు, బుషిపాక శివకుమార్ గారు, గూడెపు వెంకన్న గారు నిలబడడం జరిగింది. అలాగే 4వ వార్డులో బుడిగపాక మహేష్ గారు, బుడిగపాక రవి గారు, బుషిపాక నరసింహ గారు, బుడిగపాక రాంబాబు గారు ఆ వార్డులో నిలబడ్డారు 4వది. 5వ వార్డులో జనిగల సాయిబాబా గారు, వాలె నాగరాజు గారు, బైరుగొండ వీరయ్య గారు, బొడ్డు గణేష్ గారు నిలబడడం జరిగింది. 6వ వార్డులో వీరమల్ల ప్రభాకర్ గారు, నారగోని నాగరాజు గారు, ఊడుగుండ్ల స్వామి గారు, నారగోని సైదులు గారు 6వ వార్డులో నిలబడడం జరిగింది. 7వ వార్డులో జనగాం మహేశ్వరి గారు, జనగాం విజయలక్ష్మి గారు నిలబడడం జరిగింది. వనం అమరావతి గారు 8వ వార్డులో వనం అమరావతి గారు, ఒంగూరి అండాలు గారు, గాదగోని స్వరూప గారు నిలబడడం జరిగింది. అలాగే 7వ వార్డులో చెప్పాను ఇంతకుముందే, వనం విజయ గారు, ఊడుగుండ్ల కృష్ణయ్య గారు, వనం భిక్షం గారు నిలబడ్డారు. అలాగే 9వ వార్డులో జనగాం మహేశ్వరి, జనగాం విజయ గారు నిలబడడం జరిగింది. 10వ వార్డులో ఒంగూరి శ్రీలత గారు, అలాగే మద్ది అండాలు గారు, మద్ది పారిజాత గారు, ముడిగే యాదయ్య గారు వార్డు నెంబర్లుగా నామినేషన్ వేయడం జరిగింది. మన గ్రామానికి సర్పంచ్ అయ్యేది ఒక్కరే, కానీ పోటీలో ఉన్నది మాత్రం 21 మంది నామినేషన్లు వేయడం జరిగింది. అలాగే వార్డు నెంబర్లుగా గెలిచేది 10 మంది మాత్రమే, కానీ పోటీలో మాత్రం టోటల్గా 33 మంది నామినేషన్ వేశారు. మీ అందరూ ప్రజాసేవ చేయాలని చెప్పని మన గ్రామ అభివృద్ధి కోరుకొని మీరు నిలబడ్డందుకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా నేను అందరి వాడిని. ఎప్పుడైనా మీకు తెలుసు, నాకు కులాలతోటి పార్టీలతోటి పట్టింపు లేకుండా గ్రామ అభివృద్ధి కోసమే నేను పాటుపడతాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను పోయిన ఎలక్షన్లలో కూడా మన గ్రామానికి ఒక నీళ్ళ ట్యాంకి కావాలనంటే నీళ్ళ ట్యాంకి వసతి ఎక్కడైతే బాగుంటుందో మీ గ్రామంలోని మీరే చర్చించుకున్నారు. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడే దయచేసి మా పుల్లాంల రోడ్డుకు ట్యాంకి కడతామని చెప్పానని అని నాకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకపోయినా కూడా సరే, మా తమ్ములు ఒప్పుకున్నా కూడా అక్కడ జాగా సొంత పట్టభూమి, రోడ్డుకు ఉన్న భూమి, అక్కెరొచ్చే భూమి గ్రామ అభివృద్ధి కోసం గ్రామ సేవే
మా మాధవ సేవ అనుకున్నా. అందుకోసమని నేను కూడా ఒప్పుకొని ఆ ట్యాంక్కి కట్టడానికి మా తమ్ములతో పాటుగా నేను కూడా ఒప్పుకోవడం జరిగింది. ఆ ట్యాంకీని అక్కడ నిర్మించడం జరిగింది. గ్రామానికి నీరు అందుతున్నది. అలాగే ఇంకొక బజార్లో రోడ్డు మా ప్లాట్ అడ్డం ఉందని చెప్పానంటే సొంత ప్లాటు, మా నాన్నగారు కొన్నటువంటి ప్లాటు. ఆ ప్లాటు కూడా మంచిగా అక్కెరొచ్చే సైడే రోడ్డు అవతల బజార్ వాళ్ళకు అడ్డమైపోయి 4-5 బజార్లు తిరిగిపోవాల్సి వస్తుంది. వాళ్ళకు ఎక్కడ పోవాలన్నా ఊరు సెంటర్కి పోవాలంటే ఒక 1/2 కిలోమీటర్ ఉల్టా తిరగవలసి వస్తుంది అని చెప్పని వాళ్ళందరూ అడగడంతో మేము సరే మంచిది ఆ ప్లాటుని నర్సరీ సైడు ఇప్పుడు ఆ వాగు సైడు సరి చేసుకుందాం, సరే ఈ దారికి వదిలిపెడదామని చెప్పని మేము కొనుక్కున్న భూమిని కూడా రోడ్డు కోసం అది వదలడం జరిగింది. సరే ఆ ప్లాట్ అక్కడ కొంచెం ఇరుకుగా ఇబ్బందిగా అయింది. మేము ఖచ్చితంగా మన గ్రామానికి వార్డు వాళ్ళకి ఇబ్బందులు కాకుండా సహకరించాము. అలాగే ఎలక్షన్లో కూడా పోయినసారి నిలబడ్డాము. 2 ఎలక్షన్లలో మీరంతా కూడా మంచిగా సహకరించారు. కానీ ఎలక్షన్లలో అందరూ నిలబడడం కామన్ కాబట్టి సరే ఆ టైంలో ఓట్లు కొన్ని అటు కొన్ని ఇటు ఎవరు పడేటి వాళ్ళు మీరందరూ వేసిండ్రు. కాబట్టి ప్రజలు అందరూ నాకు వేయాలని ఏం లేదు. దయచేసి ఇటు వేసిన వాళ్ళు అటు వేసిండ్రు. సరే అక్కడ తీర్పు అనేది వచ్చే తీరుగా వచ్చింది. గెలిచిన వారికి నేను కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, గెలిచిన వాళ్ళకు శుభాకాంక్షలు కూడా తెలుపుకొని వాళ్ళ పరిపాలనలో మనం ఎట్లాంటి ఇన్వాల్వ్ కావద్దని చెప్పని మనం వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం నడుచుకోవడం జరిగింది. కావున నేను సమయానికి ఆ ఊర్లో నేను లేను అని చెప్పని వాళ్ళకు సహకరించినటువంటి వాళ్లకు ఏం చేస్తుండ్రో ప్రజలు గమనిస్తున్నారు కదా అని చెప్పని మాత్రమే నేను ఊర్లో ఇన్వాల్వ్ కాలేదు. కాబట్టి మళ్ళీ వాళ్ళే నా పైన ఇన్ని రోజులు ఊర్లో లేడు, ఊర్లో అతను ఇన్ని రోజులు కనపడలేదు, ఇప్పుడు వచ్చిండని ప్రచారాలు చేస్తారు. కాబట్టి ప్రజలైన మీరు గమనించాలి. నేను ఎలాంటి సేవ చేయాలనుకున్నానో దయచేసి నేను గెలిస్తే మీరు చూస్తారు. దయచేసి నేను ఎలాంటి మార్గంలో పోతాం, ఎలాంటి సిద్ధాంతాలతోటి పోతా అనేది మీరు నాకు అవకాశం ఇచ్చి చూడండి. దయచేసి ప్రతి ఒక్క వార్డు మెంబర్ కానీ ప్రతి ఒక్క సర్పంచులుగా ఉన్నోళ్ళు కానీ మీరు నిలబడండి. డబ్బుల కోసం దయచేసి అవతల వాళ్ళు ఏదో చెప్తున్నారని చెప్పని విత్డ్రాల్ మాత్రం చేసుకోకండి దయచేసి. ఎందుకంటే మీరంతా గ్రామ అభివృద్ధి కోసమే మీరు నిలబడ్డారని చెప్పని నేను అనుకుంటున్నాను. లేకపోతే ఎవరో ఏదో మాయమాటలు చెప్పేసి లేకపోతే నిలబడాలి అని చెప్పనేసి తర్వాత విత్డ్రాల్ చేసుకోవాలని చెప్పనేసి అనుకుంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ప్రజాసేవ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ గ్రామంలో నిలబడి ప్రజలకు మేలు చేసేటి వాళ్ళు మాత్రమే నిలబడాలని చెప్పని నా మనవి. కావున దయచేసి 2 ఎలక్షన్లలో నేను లాస్ అయి ఉన్నాను. అయినా సరే గ్రామం మీద నా అభిమానంతో ఈసారి కూడా నామినేషన్ వేసి నిలబడడం జరిగింది. కాబట్టి మీరు ఈసారి కూడా నాకు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు అయినప్పటికీ కూడా మీ మీద ప్రేమతోటి నేను ఈసారి మళ్ళీ నిలబడ్డాను. కావున దయచేసి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి నన్ను దీవించాలని చెప్పని కోరుకుంటూ, నేను ఎలాంటి దురాశతో మాత్రం రావడం లేదు. కావున మనస్ఫూర్తిగా మీరు ఏ డబ్బులకు కానీ ఏటికి కానీ ఇది కాకుండా ప్రజాసేవే ధ్యేయంగా ఎవరైతే నిజమైన సేవ చేస్తారని చెప్పని మీరు అనుకుంటున్నారో, ఎవరైతే మేలు చేస్తారని అనుకుంటున్నారో అలాంటి వ్యక్తుల్లో నేను మనస్ఫూర్తిగా ఈ గురు దత్తాత్రేయ బుక్కు అన్ని మతాలకు కులాలకు అతిథుడిని అందరినీ సమాన భావంతో చూస్తాను. కాబట్టి దయచేసి మీ అందరికీ మేలు జరిగే కార్యక్రమాలు చేయడానికి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఎందుకు అనంటే దయచేసి అర్థం చేసుకోండి, నేను ఒక గవర్నమెంట్ జాబ్ లేదు, లేకపోతే ఇక్కడ నాకేమీ బిజినెస్లు ఏం లేవు. దయచేసి ఇంతకుముందు లాగా ఇక్కడ ఉండి మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని అనుకునేరు. కానీ నేను 5 సంవత్సరాలు ఖచ్చితంగా నేను అదే గ్రామంలో మన గ్రామంలోనే ఉంటూ ఇల్లు నాకు ఇప్పుడు ఊర్లో లేకున్నా కూడా నేను అక్కడ స్టార్టింగ్ అయ్యి 1-2 నెలల్లో నేను అన్నీ వేసుకొని నేను ఉండే తీరుగా చిన్న పూరి గుడిసెలో అయినా సరే నేను ఆడ ఉండి మీకు సేవ చేస్తా. నిజమైన నాయకుడు అంటే కట్కూరి లింగస్వామి
తండ్రి రాములు అనే మీరు గుర్తుంచే విధంగా నేను పేదవాళ్ళ కష్టం నాకు తెలుసు కాబట్టి, కష్ట సుఖాలు తెలుసు కాబట్టి నేను మీ అందరికీ పేదవారికి పింఛన్ రాని వాళ్ళకి పింఛన్లు, రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, గృహ వసతి, నాకే ఇల్లు వసతి ఆడ లేదు అని అంటే అర్థం చేసుకోండి. నేను అధికారులకు అప్లికేషన్లు కూడా పెట్టినా, కానీ ఎవరు జడగొట్టిండ్రో ఏం కాతో నాకు అర్హత ఉందా లేదా చూడండి. దయచేసి నాకు అక్కడ ఇల్లు కూడా పెట్టలేదు. నేను అప్లికేషన్లు కూడా పెట్టే టైంలోనే పెట్టే రీతి కూడా పెట్టినా, కాబట్టి రాలేదు. దయచేసి బాగా అర్థం చేసుకోండి. అవతలి వాళ్ళు ఏదో డబ్బున్నవాడనే లేకపోతే వేరే అయినా చెప్పడం అది శుద్ధ తప్పులు. దయచేసి నేను గ్రామంలో ఒక విలువతోటి మాత్రమే నిలబడ్డాను. కష్టజీవిని, మీకందరికీ చిన్నప్పటి నుంచి పరిచితుణ్ణి. మీరు మా ఇంట్లోని కష్ట సుఖాలన్నీ తెలిసిన వాళ్ళే. మేమేమి అధిక సంపాదన ఉన్నోళ్ళం కాదు, లేకపోతే మీకంటే ఎక్కువ మేము డబ్బులు ఉన్నోళ్ళం కాదు. సేవాగుణం మాత్రమే ఉన్నది. దయచేసి ఎవరెన్ని తప్పుడు మాటలు మాట్లాడినా కూడా వాటిని మీరు పట్టించుకోకుండా దయచేసి నిజాయితీ కోసం, మన గ్రామాభివృద్ధి కోసం నిలబడ్డటువంటి నాకు మీరు మనసారా జీవించాలని చెప్పని నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అందరికీ నేను ఎవ్వరికి కూడా వ్యతిరేకం కాదు. నిలబడ్డ ప్రతి వార్డు మెంబర్లు కానీ సర్పంచులు కానీ అందరూ నాకు సమానమే. వారి దృష్టిలో నేను వాళ్ళు ఎట్లా ఊహించుకుంటారో నేను చెప్పలేను కాబట్టి నాకు అందరూ మిత్రులతో సమానమే. నా గ్రామ ప్రజలే. వారికి నిలబడే హక్కు ఉంది, నాకు నిలబడే హక్కు ఉంది కాబట్టి నిలబడ్డాను అర్హతతోటి. దయచేసి నన్ను నమ్మి మీరు గెలిపించండి. ఓం శ్రీ గురుదత్తాయ నమః, శ్రీ గురుదేవాయ నమః, శ్రీ గణేశాయ నమః, సర్వ దేవతాయ నమః. సర్వము ప్రజలే, గ్రామాభివృద్ధి నా ధ్యేయం. ఇట్లు కట్కూరి లింగస్వామి ప్రజాపతి. నా ఫోన్ నెంబరు 9000523942. తెలుగులో మళ్ళీ నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9305233942. దయచేసి ఈ నెంబర్ని మీరు ఫీడ్ చేసుకోండి. కొంచెం వీడియో ఆపి జూమ్ చేసి ఆ నెంబర్ తీసుకోండి. మీరంతా ఏదైనా కూడా నాతో సహకరించండి. ప్రతి ఒక్క గెలిచిన నెంబర్లు కూడా నేనంతా నా వాళ్ళే. వచ్చిన తర్వాత అందరం కలిసి ఊరికి సేవ చేద్దాము. కాబట్టి దయచేసి మీరంతా కూడా వేరే అనుకోకండి, ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకండి. ఇది సర్పంచ్ ఎలక్షన్ కాబట్టి నేను అందరి వాడిని. నేను ఏ పార్టీ లీడర్ దగ్గరికైనా కూడా పోతా, మాట్లాడగలుగుతా. దయచేసి అది మీరు గమనించలేదు. దయచేసి ప్రజలు మెయిన్గా ఆలోచించండి. ఆపోజిషన్లో నిలబడ్డ వాళ్ళు గెలవాలనే ఉద్దేశంతో తప్పుడు ప్రచారాలు చేసిండ్రు అనుకోండి, ఆ తప్పుని ఎవరైనా మాట్లాడితే నా దృష్టికి తీసుకురండి. నా తప్పేమైనా ఉంటే వాళ్ళు నిలబెట్టేటట్టుగా నేను చూస్తా. వాళ్ళకు నేను జవాబు దారిగా అయ్యి నా తప్పేమని ఉంటే మీ ముందు ఒప్పుకుంటా. లేదనంటే తప్పు మాట్లాడిన వాళ్ళని ఈ ఎలక్షన్లో నిలబెట్టేసి వాళ్ళకి సరైన బుద్ధి చెప్పి, వాళ్ళు గ్రామ అభివృద్ధికి పాల్పడేటి వాళ్ళు కాదు, తప్పుడు ఆరోపణలు చేసేటి వాళ్ళు. వాళ్ళు సంపాదించుకోవడానికే వాళ్ళు గ్రామానికి వచ్చి గెలవడానికి మాత్రమే అవతల మీద నిందలేసేటి వాళ్ళు, లేనిపోని పంచాయతీలు పెట్టేటి వాళ్ళు. కాబట్టి దయచేసి ఆ పంచాయతీలలో కూడా తీర్మానాలు కాకుండా చేసేటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. అటువంటి వారికి ఓట్లు వేయకండి. నేను గెలిచిన తర్వాత నేను చేసే ఆ మంచి పనులతో 5 ఏళ్ల తర్వాత మన గ్రామం ఏంది అనేది మీరే మళ్ళీ నాకు మంచి ఆశీర్వాదాలు ఇచ్చేటట్టుగా ఉంటాను. కానీ సర్పంచ్గా నా ఆలోచన ఏంది, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. మళ్ళీ అవసరం లేదు. ఎందుకంటే ఆ పదవి ఉండేది 5 సంవత్సరాలకు ఒక్కసారి, మళ్ళా కావాలని చెప్పని కోరుకుంటలేను. కాబట్టి ఎప్పుడైనా మనం ఒక్కొక్కసారి మాత్రమే ఆ అవకాశం ఇస్తే కొత్త వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి చేసిన వాళ్ళే ఇంత చేసిండ్రు ఇంకోళ్ళు చేయరని చెప్పని దయచేసి ప్రజలారా మీరు అనుకోకండి. అంతకంటే 3 అంతలు, అంతకంటే మంచి పేరు, అంతకంటే మంచి గ్రామానికి పేరు వచ్చేటువంటివి, ప్రజలకు ఉపయోగపడేటువంటివి నా అనుభవంతో నేను చెబుతున్నాను.
చాలా చేసేటివి నా మనసులో ఉన్నాయి. అవన్నీ నేను చేసి చూపిస్తానని చెప్పని మీ అందరినీ వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. శుభాకాంక్షలు.